హలో అందరికీ. తినడానికి ఏం లేదని మా అత్తమ్మ అయితే ఇవాళ మనువులు చేస్తుంది. మేమైతే వీటిని మనువులు అంటాము మా నెల్లూరు సైడు. చాలామంది వీటిని మురుకులు, చక్రాలు అని అంటారు. సో, ఎంతో ఈజీగా ఎలా చేయాలని మేము చూపిస్తాము. వీటిల్ని మినపప్పుతో గానీ, పచ్చెనపప్పుతో గానీ చేస్తాము. కానీ నేనైతే ఇవాళ బియ్యపు పిండితో ఎలా చేయాలో చూపిస్తాము. మేమైతే 1 కేజీ బియ్యపు పిండి తీసుకున్నాము. అలాగే దాంట్లో తగినంత సాల్టు, కారం, వెన్న వేసుకొని వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవాలి. లూజ్‌గా మిక్స్ చేసుకుంటే మనువులనేది సరిగ్గా రాదండి. సో, ఇలా అయితే మనము చపాతీ పిండిలా కలిపి పెట్టేసుకుంటాం. వెన్న ఎందుకేసుకుంటామనంటే మనువులనేది చాలా స్మూత్‌గా, క్రిస్పీగా వస్తాయండి. అందుకని వెన్నని ఎక్కువ మనువుల్లో వేసుకుంటాం మేమైతే. సో, ఫస్ట్ అయితే మనం ఒక పాన్ తీసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో టెస్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి మనువులు పెట్టుకునే దానికి ప్రెషర్ ఉంటుంది. దాన్ని మేము మనువులు చిట్లు అంటాము. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఇలా ఇదైతే ఈ మనువుల చిట్లు అయితే మా అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఇవైతే ఇప్పుడు దొరకట్లేదండి. మోస్ట్‌లీ ఎక్కువ పైన స్క్రూ ఉండేవి ఇలాంటివే వస్తున్నాయి. సో, వీటిల్లో ప్రెస్ చేస్తే చాలా బాగా మనువులనేది ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో వస్తాయి. సో, ఫస్ట్ అయితే ఇలా ఎక్కువ నిండుగా పెట్టేసుకోకూడదండి. కొంచెము పైన లిడ్ పెట్టుకునేంత స్పేస్ ఇచ్చి పెట్టుకోవాలి. తర్వాత మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనకు కావాల్సిన షేపుల్లో మనువులనేది వేసుకోవాలి. సో, అటు ఇటుగా తిప్పుకోవాలి మనువులనేది. సో, అంతేనండి. చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా! ఎప్పుడు మినపప్పు, పచ్చెనపప్పుతో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అండి. మనకి ఈవినింగ్ టైమ్స్‌లో స్నాక్స్‌లా తినొచ్చు. అలాగే ఏమైనా మనకి పప్పు అలాంటి వాటిలో సైడ్ డిష్‌గా కూడా ఉంటుంది. సో, మనకైతే ఎక్కువ టైం గూడా పట్టదు ఈ ప్రాసెస్. చాలా ఈజీగా అయిపోతుంది కూడా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.